చిన్నప్పటి నుంచి మనకు ఒక అలవాటు ఉంటుంది. పకోడీలు తిన్నా, బజ్జీలు తిన్నా, సమోసాలు తిన్నా, వడాపావు తిన్నా, తిన్నా మనకి ఆ షాప్ కీపర్ ఎవరైతే మనకి ఇవి అమ్ముతారో వాళ్ళు న్యూస్ పేపర్లో పొట్లంలా గట్టి మనకు అమ్ముతూ ఉంటారు అనమాట. ఆ ప్యాకేజ్ మొత్తం న్యూస్ పేపర్లో చేస్తారు. న్యూస్ పేపర్తో ర్యాప్ చేస్తారు, ప్యాక్ చేస్తారు, లేదా న్యూస్ పేపర్తో ఇచ్చి మనకి తినమని చెప్తా ఉంటారు. ఒక్కొక్కసారి ఇడ్లీలు దోశలు లాంటివి కూడా న్యూస్ పేపర్లో పెట్టి ఇచ్చేస్తూ ఉంటారు అనమాట చిన్న చిన్న షాప్ కీపర్స్. ఇదంతా కూడా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కంప్లీట్ గా బ్యాన్ చేశారు. ఏదైనా ఫుడ్ ఐటమ్స్, ఏ ఫుడ్ ఐటమ్ అయినా సరే న్యూస్ పేపర్లో చుట్టడం కానీ, న్యూస్ పేపర్లో తినమని పెట్టడం కానీ, లేదా న్యూస్ పేపర్తో ప్యాక్ చేయడం కానీ ఇవన్నీ కూడా బ్యాన్ చేస్తున్నాం. న్యూస్ పేపర్లో ర్యాప్ చేయొద్దు అని చెప్పి ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ వాళ్ళు చెప్పారనమాట. ఇదంతా కూడా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ప్యాకేజింగ్ రూల్స్ 2018 ప్రకారం ఖచ్చితంగా పాటించాల్సింది అని చెప్పి FSSAI వాళ్ళు అందరు షాప్ కీపర్స్ కి ఎవరైతే ఫుడ్ అమ్ముతారో అందరికి చెప్పారు. అంతేకాదు సేఫ్ ఆల్టర్నేటివ్స్ ఎత్తుక్కోమని, అంటే న్యూస్ పేపర్స్ కి ప్రత్యామ్నాయంగా ఇతరత్ర ఆల్టర్నేటివ్స్ ఎత్తుక్కోమని కూడా చెప్పారనమాట. మనందరూ తెలుసు న్యూస్ పేపర్స్ లో కట్టున్నప్పుడు ఆ న్యూస్ పేపర్స్ లో ఏదైతే ఆ ప్రింటింగ్ ఇంక్ ఉంటుందో దానిలో హెవీ మెటల్స్, లెడ్ లాంటి హెవీ మెటల్స్ ఉంటాయి, టాక్సిక్ పిగ్మెంట్స్ ఉంటాయి, అదేవిధంగా పెట్రోలియం డెరైవ్డ్ మినరల్ ఆయిల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా వేడివేడి ఫుడ్ కానీ, లేదా వేడివేడి బజ్జీలు కానీ, సమోసాలు కానీ దాని మీద వేసినప్పుడు ఆ ఫుడ్ లోకి లీక్ అవుతాయి, అంటే ఆ ఫుడ్ లో కలిసిపోతాయి అనమాట. ఆ వాసన కానీ, ఆ మెటల్స్ కానీ ఇవన్నీ కూడా ఆ ఫుడ్ లో కలిసిపోతాయి. దాంతో ఆ ఫుడ్ అనేది తినడానికి చాలా డేంజరస్ అవుద్ది, మన బాడీలోకి ఆ మెటల్స్ వెళ్ళిపోతాయి అనమాట. న్యూస్ పేపర్స్ మనకు తెలుసు, మనం చదివేటప్పుడు, వాడేటప్పుడు, అవి స్ప్రెడ్ చేసేటప్పుడు దాని మీద డర్ట్, అంటే చాలా మురికి కావచ్చు, మట్టి కావచ్చు, హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అంటుతుంటాయి. అంటే ప్రింటింగ్ దగ్గర నుంచి మనం చదివేంత వరకు, అలవర్లో పెట్టేంత వరకు చాలా సందర్భాల్లో న్యూస్ పేపర్స్ మీద ఆ మట్టి పేరుకోవటం, లేదా రేణువులు పేరుకోవటం, చిన్న చిన్న మైక్రో ఆర్గానిజమ్స్ పేరుకోవటం ఇదంతా జరుగుదన్నమాట. సో కంప్లీట్ గా న్యూస్ పేపర్ ప్యాకేజింగ్ బ్యాన్ చేయమని చెప్పి ఇప్పుడు FSSAI వాళ్ళు చెప్పేశారనమాట. అన్ని రకాల ఫుడ్ బిజినెస్ వెండర్స్ ఇది పాటించాలని కూడా FSSAI వాళ్ళు స్ట్రిక్ట్ గా చెప్పారనమాట. అంటే స్ట్రీట్ ఫుడ్ వెండర్స్, అంటే రోడ్డు మీద ఫుడ్ అమ్మేవాళ్ళు, రెస్టారెంట్స్, క్లౌడ్ కిచెన్స్, బేకరీస్, 1-2 కాదు, అందరూ కంప్లీట్ గా న్యూస్ పేపర్ తో ర్యాప్ చేయటం, అంటే న్యూస్ పేపర్ తో కంప్లీట్ గా ఫుడ్ పొట్లం కట్టడం లేదా ప్యాక్ చేయటం బ్యాన్ చేసేయాలని చెప్పారనమాట. అలా చేయకపోతే సీరియస్ పెనాల్టీస్ ఉంటాయని కూడా చెప్పారు. FSSAI వాళ్ళు మరియు మున్సిపల్ కార్పొరేషన్ అందరూ కలిసి సంయుక్తంగా ఈ స్ట్రీట్ వెండర్స్ మీద, రెస్టారెంట్స్ మీద, వీళ్ళందరి మీద సూపర్విజన్ చేస్తారంట, వీళ్ళపైన ఆడిట్ చేస్తారంట. ఒకవేళ కనుక న్యూస్ పేపర్స్ లో ఫుడ్ ప్యాకేజింగ్ అయితే చాలా కఠినమైన శిక్షలు ఉంటాయని కూడా ఇప్పుడు వార్నింగ్ ఇస్తున్నారనమాట. ఇప్పటి వరకు కూడా మనం ఏదైతే ఫుడ్ న్యూస్ పేపర్ లో పొట్లం కడుతున్నామో దానికి ప్రత్యామ్నాయాలు ఎత్తుకోమని కూడా ఇప్పుడు FSSAI చెప్తుందన్నమాట. ముఖ్యంగా సర్టిఫైడ్ అన్ప్రింటెడ్ ఫుడ్ గ్రేడ్ పేపర్ అన్నమాట. స్పెషల్ గా ఎడిబుల్ ఫుడ్, అంటే మనం తినే ఆహారం పెట్టేందుకు ఫుడ్ గ్రేడెడ్ పేపర్స్ కానీ, ఫుడ్ గ్రేడెడ్ కంటైనర్స్ కానీ ఏవైతే మనకి ఎకో ఫ్రెండ్లీ, అంతేకాకుండా మన ఫుడ్ దానిలో పెట్టినా, అంటే మనం తీసుకునే ఆహారం దానిలో పెట్టినా కలుషితం కాకుండా, ఎటువంటి హెవీ మెటల్స్ కానీ, టాక్సిక్ ఎలిమెంట్స్ కానీ ఫుడ్ లో కలవకుండా ఉండే ఫుడ్ గ్రేడెడ్ కంటైనర్స్, ఫుడ్ గ్రేడెడ్ పేపర్స్ ఉంటాయి అన్నమాట. దాంతో ర్యాప్ చేయమని కూడా ఇప్పుడు అడ్వైజర్స్ వస్తున్నాయి.